ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే, మనం ఆహ్, ఏవైతే మనకి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద డిజైనింగ్‌కి మనకి కావాలో, సో, ఆల్మోస్ట్ మనకి మోడల్ అనేది ఫినిషింగ్ స్టేజ్‌లోకొచ్చింది. బట్ ఇంకా ఇక్కడ మనకేంటంటే, రకరకాల ఇంకా చిన్న చిన్న ఫినిషింగ్‌లు అనేవి మనకిక్కడ రిక్వైర్డ్ అవుతది. అండ్ మోరోవర్ ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం డోర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే, ఆ డోర్‌ని మనం క్రియేట్ చేసుకోగలగాలి అనంటే, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనం ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకే. సో, కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ ఆబ్జెక్ట్ మీద మనం బాక్స్ అనేది ఆటో గ్రిడ్ అనేది మనం పెట్టుకొని, సో, ఇక్కడ ఏం చేయాలి మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక బాక్స్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటా. సో, క్రియేట్ చేసుకొని ఇక్కడ లెంత్కి వచ్చేసరికి నేను లెంత్ ఏమో ఇక్కడ 7 ఫీట్ ఇస్తాను. విడ్త్ వచ్చేసరికి 3 ఫీట్ ఇస్తాను. అలాగే ఇక్కడ నాకు డెప్త్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫీట్ ఇస్తాను. సో, ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని ఫస్ట్ నాకు ఇక్కడ బేసింగ్ అంటే ఈ ఆబ్జెక్ట్కి సంబంధించి సో, ఇది ఎంత మనకి ఫర్ ఎగ్జాంపుల్ 21 ఫీట్ అనేది ఇచ్చారు అనుకోండి. అంటే 21 ఫీట్ అనేది ఏంటది, అది సెంటర్కి వచ్చింది, అంటే ఏది బాక్స్ది కదా. సో, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, 21 అనేది అక్కడ మనం సెంటర్కి వచ్చిందంటే ఇంకా మనం ఏం చేయాలంటే, ఇక్కడ 21 ఇక్కడ 23.5 సో, ఇక్కడ నాకు 23 ఫీట్ ఇచ్చాను. సో, ఇక్కడ 25 ఫీట్. సో, ఇక్కడ 24 ఫీట్ 6 ఇంచెస్. సో, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా మనకి ఇలా వచ్చింది. ఇక్కడ ఏం చేస్తానంటే, నేను దీన్ని ఈ సైడ్కి ఇట్లా పెట్టుకొని ఇక్కడ నేను మళ్ళీ టాప్ వ్యూలోకి వెళ్తాను. ఎందుకంటే అది మనకి ఆ బాక్స్ దాని మీద వచ్చింది, కానీ మనకేమవ్వాలి, అది హ్యాలో అవ్వాలి కదా. సో, హ్యాలో అవ్వాలి అని అంటే, సో, ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే, ఓకే. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ క్రియేట్లో కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లో బులియన్లో ఇక్కడ యాడ్ ఆపరెంట్లో ఇక్కడ సబ్ట్రాక్ట్ అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇది సెలెక్ట్ చేసి బులియన్ యాడ్ ఆపరెంట్
సబ్ట్రాక్ట్, ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే అప్పుడు నాకు ఇదేమవుతుందంటే డెఫినెట్గా రైట్ క్లిక్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద మనం మార్చేసుకోవాలి. సో అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ఒక పార్ట్ అనేది నాకు ఇక్కడ వచ్చిందంటే ఓపెన్ టైప్ లాగా. ఓకే, సో ఈ ఓపెన్ టైప్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకేంటి కావాలి, డోర్ అనేది మనకి కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం Alt W తీసుకొని ఇక్కడ మళ్ళీ మనకి ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ మనం డోర్లోకి వెళ్ళి డోర్లో మనకి ఎట్లా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ పీవోట్ డోర్ అని చెప్పేసి, సో ఇక్కడ నేను స్నాపింగ్ తీసుకొని నాకు ఇక్కడ నుండి దీని హైట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ హైట్ ఏమో 7 feet ఇవ్వాలి, ఇక్కడ డెప్త్ ఏమో 4 inches ఇస్తాను నేను. ఇది అయితే మరి కరెక్ట్గా ఆ పొజిషన్ మీద అది ఉందా లేదా అనేది మనం ఏం చేయాలంటే సో ఇక్కడ నాకు ఏంటంటే అది చూడండి, నాకు ఇక్కడ నేను 21 feet ఇస్తే నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ సరిపోయింది ఈ వ్యూలో. సో ఇక్కడ మనకి ఒక డోర్ టైప్ లాగా కూడా మనం క్రియేట్ చేసుకోగలిగాం ఈ మోడల్లో. ఆ తర్వాత ఇక నాకు నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే మనకి అగైన్ మళ్ళీ నాకు ఈ టాప్ వ్యూలోకి వచ్చేస్తే టాప్ వ్యూలో ఏంటంటే ఇక్కడ నేను ఒక స్టాండర్డ్ ప్రిమిటివ్స్ తీసుకొని ఇందులో బాక్స్ అనేది తీసుకొని ఇక్కడ స్నాపింగ్ అనేది పెట్టుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా డ్రాగ్ చేసుకొని ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది అసలు ఎక్కడికి వచ్చిందో మనం ఫస్ట్ చూసుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ నాకు ఈ వ్యూలోకి వచ్చేస్తే మనకది ఎక్కడ రావాలంటే సో ఆల్మోస్ట్ మనకి అది ఇక్కడ దీని హైట్ ఒక 6 inches ఇస్తాను.
ఇక్కడ నాకు ఇక్కడ ఇక్కడ Alt W తీసుకుంటే నాకు ఇక్కడ ఏంటంటే ఇలా వస్తుందన్నమాట ఇది. అయితే ఇక్కడ నాకు మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇలా ఆబ్జెక్ట్ మనం ఇలా పెట్టుకున్న తర్వాత సో మనం ఇంకా ఈ వ్యూలోనే మనం చూపిస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఆఫ్ ద ఎలివేషన్ అనే దాంట్లో మనం చేయవలసినవి అంత పెద్దగా మనం ఏమీ చేయవసరం ఉండదు. ఇక్కడ నాకు ఏంటంటే ఇప్పుడు కాంపౌండ్ వాల్ అనేది నాకు దీనికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ నేను టాప్ వ్యూలోకి వెళ్ళిపోయి టాప్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక షేప్లోకి వెళ్తాను. షేప్లోకి వెళ్ళి ఇక్కడ ఒక రెక్టాంగులర్ అనేది తీసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఇలాగా నేను పెట్టుకుంటాను. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇది ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ లెంత్కి వచ్చేసరికి సో ఇక్కడ నేను లెంత్ 70 ఫీట్ పెడతాను. అలాగే విడ్త్కి వచ్చేసరికి సో 120 ఫీట్ పెట్టుకున్నాను. సో నేను దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్ప్లైన్స్ అనేది మార్చుకోవాలి. ఇక్కడ స్ప్లైన్ అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ దానికి ముందు మనం ఇక్కడ ఏం చేయాలంటే నాకు ఎంట్రన్స్ అంటే మనకి ఎంట్రన్స్ డోర్ అనేది ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షేప్ తీసుకుంటా, రెక్టాంగులర్ షేప్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగ పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొని ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ విత్లోకి వచ్చేసరికి ఒక 8 ఫీట్ అంటే మనకి ఇలా వచ్చింది. 10 ఫీట్ అది చూడాలి. సో ఇక్కడ నాకు ఇక్కడ పెట్టుకుంటున్నాను 20 ఫీట్ పెట్టుకున్నాను అది. సో
సో అంటే చాలా పెద్ద గేట్ టైప్ లాగా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఆల్రెడీ ఇందులోకి ఉంది, అంటే కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్స్. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఇక్కడ అటాచ్ అని ఉంటుంది, ఇది అటాచ్ చేసేస్తాను. అయితే ఎందుకు అలా చేశాను అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను స్ప్లైన్ అనేది సెలెక్ట్ చేస్తాను. సారీ, ఇక్కడ మనం అటాచ్ అనేది ఆపేస్తే ఇక్కడ స్ప్లైన్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బులియన్ ఆపరేషన్ అని ఉంది. ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ అని చెప్పి బులియన్ అని చెప్పి దీన్ని నేను ఇలా సబ్ట్రాక్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు సెగ్మెంట్లోకి వెళ్తే ఈ పార్ట్ నేను ఇక్కడ ఇలా డిలీట్ చేసుకోవడం జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఏం చేస్తానంటే స్ప్లైన్లోకి పెట్టుకొని ఇక్కడ అవుటర్ దాంట్లో -4 ఇంచెస్ అని చెప్పి నేను ఇక్కడ అవుటర్లోకి 4 ఇంచెస్ ఇస్తాను. అంటే ఇప్పుడు నాకేంటంటే డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అని చెప్పి నేను దీన్ని ఏం చేస్తానంటే 4 ఫీట్ ఇస్తాను. సో 4 ఫీట్ ఇస్తే నాకు ఏమైందంటే ఇక్కడ చూడండి, అంటే నాకు జనరల్గా 4 ఫీట్ హైట్ అనేది మనకి ఒక దీంట్లోనే వచ్చింది అంతే, ఒక చిన్నదిగా. ఓకేనండి. అంటే జనరల్గా నాకు అంటే నేను ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటుంది ఏంటంటే సో ఇంకా మనకి యాక్చువల్గా కాంపౌండ్ వాల్కి కూడా మనం ఎలివేషన్ టైప్ లాగా మనకి వస్తుంది అన్నమాట డిజైన్ అనేది. కానీ నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కాంపౌండ్ వాల్ అనేది మనం ఎలాగ ఈజీగా చేసుకోవాలి అనేది ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఈజీగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వీటికి నేను ఎలివేషన్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ నేను మళ్ళీ అగైన్ టాప్ వ్యూలోకి వెళ్తున్నాను. సో టాప్ వ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బాక్స్ తీసుకొని బాక్స్ని ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది లెంత్ 9 ఇంచెస్, విడ్త్ 9 ఇంచెస్, హైట్ ఏమో ఇది 4 ఫీట్ ఇచ్చాను కదా. సో ఇక్కడ నేను ఇది 6 ఫీట్ ఇస్తాను. సో ఇదేమో నేను జెడ్ యాక్సెస్ ఏమో 0 అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ స్నాప్ టూల్ తీసుకొని ఇది మళ్ళీ నేను 0 చేసుకుంటాను. 0 చేసుకొని ఇక్కడ
ఇలా తీసుకుంటాను. ఇక్కడ నేను మళ్ళీ ఇది ఇంకొక కాపీ మళ్ళీ 0 పెట్టుకోవాలి. అంటే నాకు కనిపించడం కోసం నేను ఇక్కడ కలర్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనం ఇలా తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఆటో గ్రిడ్ ఆన్ చేసుకొని ఇక్కడ స్నాప్ టూల్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఈ పార్ట్కి వచ్చేసరికి హైట్ ఏమో 9 ఇంచెస్ ఇస్తాను. సో ఇక్కడ మనం ఇది తీసుకున్నట్లయితే మనం ఫ్రంట్ వ్యూలోని ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మధ్యలోది ఇది తీసేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని లెంత్కి వచ్చేసరికి ఒక 4 ఇంచెస్ ఇస్తాను.
విత్ కూడా 4 ఇంచెస్ పెడతాను. ఇక్కడ ఇది హైట్ కూడా ఒక 3 feet 2 feet పెడతాను. పెట్టిన తర్వాత నేను దీన్ని ఫ్రంట్ వ్యూలో ఈ రకంగా డిజైన్ వచ్చినట్లాగా నేను ఇక్కడ పెట్టుకుంటా. అంటే నాకు అప్పుడు ఏమవుతుందంటే సో ఈజీగా అంటే ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ అనేది మనకి క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం లుక్ అనేది మనకి ఇక్కడ మారుతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇక్కడ ఏంటంటే మనం ఇది ఫ్రంట్లో ఇలా వస్తే మరి నాకు ఇక్కడ ఫ్రంట్లో ఇది రావాలి కదా. ఇప్పుడు ఈ కాలం ఉందా, ఈ కాలం అనేది ఏంటంటే యాక్చువల్గా ఇది అలాగే ఇది ఇప్పుడు ఇక్కడ చూసారా, సో ఇలాగా మనం క్రియేట్ చేయడానికి ఏంటంటే ఇంకా దీని మీద కొంచెం డిజైనింగ్ కూడా మనం పెట్టుకోగలిగితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్
ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇలా వచ్చిందో కొంచెం లుక్ అనేది మనకి మార్పు అనేది క్రియేట్ అయిందన్నమాట. ఇది మళ్ళీ మనం ఏం చేయాలంటే రొటేట్ యాంగిల్తో ఇలా ఎగ్జాక్ట్గా మనం రొటేషన్ చేసుకొని సో ఇక్కడ కూడా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఆ గ్యాప్ లేకుండా ఏంటంటే మనకు అక్కడ చిన్న బాక్స్ టైప్లో మనం పెట్టేసుకుంటే అంతే అంతే కదా. డిజైనింగ్ అనేది మన యొక్క క్రియేటివిటీ బట్టే మనం
అందుకనే అది పెట్టాను అక్కడ అలా. అసలు అంత అంటే అంత లెంత్ ఇవ్వడానికి గల రీజన్ కూడా అందుకనే. అంటే అక్కడ ఇంకేమైనా మనం పెట్టుకుంటే సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ పార్ట్ మనం కలిపిస్తాం కాబట్టి సో ఇక్కడ మనకు ఆ తేడా అనేది తెలియదు. అంటే మనం కలర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇదంతా ఒకటే వేరియేషన్లో వేస్తాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఇందులోని ఈ పార్ట్లో సో ఇక్కడ నేను ఇవన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేస్తే ఇవి సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు నాకు అవసరం లేనివి సెలెక్ట్ చేయకూడదు కదా. సో అప్పుడు ఆల్ట్ పట్టుకొని ఇవి ఇలా నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, అవి నాకు డీసెలెక్ట్ అయిపోతాయి. ఓకే, సో ఎందుకని అలా అంటే నేను ఇక్కడ అంటే ఫ్రంట్ ఏదైతే ఉందో బ్యాక్ అదే కదా నాకు కావాలా. సో ఇక్కడ నేను కంట్రోల్ వి అని చెప్పి కాపీ అని చెప్పి సో అక్కడ నాకు కాకపోతే ఇది ఏం చేస్తానంటే మిర్రర్ ఇస్తాను. ఎందుకంటే నాకు ఇలా పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ బ్యాక్ ఎండ్ పార్ట్లో కూడా నాకు ఆ డిజైనింగ్ అనేది కనబడుతుంది. అంటే మనం ఎలివేషన్ మనం కంప్లీట్గా మనం లాంగ్ డిస్టెన్స్ నుండి కదా కెమెరా పెట్టి చూపిస్తాం. సో లాంగ్ డిస్టెన్స్లో మనం కెమెరా పెట్టి మనం డిస్ప్లే చేసినప్పుడు ఏంటంటే సో ఆ డిఫరెన్స్ అనేది మనకు అక్కడ తెలియకూడదు. ఇది ఏంటంటే బాగా లెంతీ ఆఫ్ స్పేస్ అనేది మనకున్నది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం
ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం ఈ వ్యూలోని అంటే ఫ్రంట్ వ్యూకి వచ్చేస్తే, సో ఫ్రంట్ వ్యూలో మనకి ఇవన్నీ సెలెక్ట్ చేస్తాం, ఆల్ట్ పట్టుకొని ఇవన్నీ మనం డీసెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఓన్లీ ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ నేను కంట్రోల్ వి అని చెప్పి ఓకే అని చెప్పిన తర్వాత దీన్ని ఏంటంటే నేను సో ఇంకా మనం చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ మనకు ఒక బేసిక్ ఐడియా కోసం నేను ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాను. బెటర్గా ఇంకా మనం చేద్దాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇదంతా అయింది కాబట్టి మనకి ఒక లుక్ లాగా క్రియేట్ అవుతుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ గేట్ కూడా మనం వేరేగా తెచ్చి పెట్టుకున్నాం, నో ప్రాబ్లం. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం టాప్ వ్యూ నుండి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ దీనికి ఒక బేసిక్గా మనకి గ్రౌండ్ కావాలి కదా. సో అందుకని ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్టాండర్డ్ ప్రిమిటివ్స్లో ప్లేన్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ స్నాపింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ నేను ఆటో గ్రిడ్ వదిలేదు. సో నాకు ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు ఒక ప్లేన్ పెట్టేశాను. అయితే ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా మనం జీరో కాకుండా -6 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఇగోండి చూసారా, దీని కిందకు వస్తుంది ఫ్లోరింగ్ అనేది, అర్థమైందా? సో మనకు అది ఏమైనా థిక్నెస్ మనం అక్కడ ఇంకా అంటే ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం గార్డెనింగ్ టైప్ లాగా చుట్టూరుగా మనం పెట్టుకోవడానికి దీన్ని థిక్నెస్ మనం కావాలనుకుంటే సో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ప్రజెంట్ ఏంటంటే ఒక గ్రౌండ్ టైప్ లాగా మనం పెట్టుకోవడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కెమెరా వ్యూ అనేది అంటే నేను ఇప్పటి వరకు ఏంటంటే జస్ట్ నార్మల్గా పెట్టుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే నాకు కెమెరా వ్యూ అనేది కూడా కావాల్సి ఉంటుంది. అందుకని అంటే జస్ట్ ఫర్ అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా చెప్పాలంటే మెటీరియల్స్ కోసం నేను వీరేకి వెళ్తాను కాబట్టి సో వీరే కెమెరా అనేది వేరు, ఇక్కడ డిఫాల్ట్ కెమెరా అంటే ఇప్పుడు మనం చేసిన ఎలివేషన్ మనం కెమెరా వ్యూలో మనం చూడాలి. ఓకే, సో మామూలు వ్యూ మనం కెమెరా వ్యూలో మనం చూడాలి అంటే కనుక
సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకి కెమెరాస్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. సో ఈ కెమెరా అనే సెక్షన్లో ఏంటంటే మనకి ఇక్కడ స్టాండర్డ్లో ఫ్రీ కెమెరా ఒకటి మనం తీసుకున్నాం. ఫ్రీ కెమెరా తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది కెమెరాను పెట్టుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే 5 feet 6 inches పెడతాను కెమెరా హైట్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఆ కెమెరా అనేది మనకి ఇక్కడ నేను కెమెరాని ఇలా పెట్టుకొని దీన్ని ఏం చేస్తానంటే రొటేట్ చేస్తాను యాక్చువల్గా. ఎందుకని? బికాజ్ నేను నా ఎలివేషన్ని ఇటువైపు అంటే ఈ కార్నర్ నుండి చూపించాలనుకుంటున్నాను కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే సి అని కొట్టాను అనుకోండి, కెమెరా వ్యూలోకి వెళ్తుంది. ఇప్పుడు చూసారా, మన కెమెరా వ్యూలోకి వెళ్ళిన తర్వాత దాని తాలూకా డిస్టెన్స్ అనేది చూసారా మనకి పై టాప్ మనకి కనబట్టలేదు. ఎందుకని అంటే బికాజ్ ఇక్కడ మనం ఇంకా దాన్ని బ్యాక్కి తీసుకెళ్ళాలి. కెమెరాని బ్యాక్కి తీసుకెళ్తే దాని తాలూకా డిస్టెన్స్ అనేది మనకి ఇంకా అంటే బాగా డిస్టెన్స్లోంచి మనం చూపించాలి. యాక్చువల్గా అర్థమైందండి. అంటే హైట్ అనేది మనం మార్చాం, ఎందుకంటే హైట్ అనేది 5 feet 6 inches అనేది దట్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే, సో దట్ ఈజ్ ఫిక్స్డ్. డిస్టెన్స్లోంచే మనం చూపించాలి. ఇది స్టాండర్డ్ డిస్టెన్స్ మనం. అందుకని చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నానో డిస్టెన్స్ పెంచుతున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే అంటే నేను ఒక బిల్డింగ్ ఎదురుగా నించొని చూస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ఇక్కడ మనం ఏంటంటే ఫైనల్గా ఇక్కడ నేను దీనికి కూడా రెండర్ ఉంటుంది. సో రెండర్ తాలూకా సెట్టింగ్స్ కూడా ఉంటాయి. టోటల్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో. అంటే మనం చేసిన దానికి రెండర్ పెట్టుకునే దానికి టోటలీ డిఫరెంట్ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. సో మనం డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి ఇక్కడ చూసారా ఇది బై డిఫాల్ట్ రెండర్ అంటే లాంగ్ డిస్టెన్స్ నుండి ఒక 5 feet 6 inches హైట్లో మనం నించొని హౌస్ని మనం చూస్తే ఎలాగైతే మనకు కనిపిస్తారో సో ఆ వ్యూలో మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ మై రెండరింగ్ అవుట్పుట్. అంటే దీన్ని మనం ఇప్పుడు ఏంటంటే మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫ్లాపీ సింబల్ తీసుకొని సో ఇక్కడ డెస్క్టాప్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కెమెరా వ్యూ, దిస్ ఈస్ నాట్ ఏ ఫైనల్ బట్ మనకు ఒక జస్ట్ తెలుసుకోవడం కోసమే ఇక్కడ నాకు కావాలనుకుంటే పిఎన్జిలో సేవ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే జేపీజీలో సేవ్ చేస్తున్నాను. దెన్ అప్పుడు మనకేంటంటే
ఏ రకంగా మనకి ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి రెండర్ సెట్టింగ్స్ అని కూడా ఉంటుంది ఇక్కడ ఒక ఆప్షను. ఈ రెండర్ సెట్టింగ్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ద క్వాలిటీ కావాలి అంటే వ్యూ అనేది ఎలా కావాలి అంటే ఎంత సైజులో కావాలి. ఇక్కడ చూసారా మనకి చాలా రకాలైన వ్యూస్ ఉంటుంది. నేనేమో ఆల్మోస్ట్ హెచ్డివి క్వాలిటీలో పెట్టుకున్నాను. సో కాబట్టి సెట్టింగ్స్ అనేది ఇలా మారుస్తారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ అవర్ కెమెరా వ్యూ. దీన్ని కంట్రోల్ ఎస్ చేస్తున్నాను. ఓకేనండి, అది ఈరోజు క్లాస్.